أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل إن تخفوا ما في صدوركم أو تبدون يعلمه الله ويعلم ما في السماوات وما في الأرض والله على كل شيء قدير. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు దైవం మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి ప్రభువు మనందరి కోసం పంపినటువంటి చివరి దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 29వ అరబీ వాక్యాన్ని మీ ముందు పఠించడం జరిగింది. సోదరులారా, ఈ వాక్యంలో దైవము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, మన స్నేహ బాంధవ్యాలు ఎవరితో ఉండాలి, మనం ఎవరిని మన స్నేహితులుగా, మన ఆంతరంగికులుగా, సహచరులుగా చేసుకోవాలి. ఈ విషయాన్ని గురించి ఇక్కడ దైవం సెలవేయడం జరిగింది. మనము నిన్న ఈ విషయాన్ని గురించి కొద్దిగా తెలుసుకున్నాము. మరికొన్ని విషయాలు, వివరాలు ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహజంగా ఒక మనిషి తన స్నేహితుని యొక్క ధర్మాన్ని, పద్ధతిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇదే విషయాన్ని గురించి చెప్పారు. మనిషి అతని స్నేహితుని ధర్మాన్ని అనుసరిస్తాడు అని. కాబట్టి మన స్నేహితులు ఎలాంటి వారో మనం కూడా అటువంటి వారిగానే మారతాము. కాబట్టి మన స్నేహితులు వాళ్ళ యొక్క అలవాట్లు కానివ్వండి, వాళ్ళ పద్ధతులు కానివ్వండి, సరైన పద్ధతులు, అలవాట్లు ఉన్న వాళ్ళను మనము స్నేహితులుగా చేసుకున్నట్లయితే మనకు కూడా అటువంటి అలవాట్లు అబ్బుతాయి. లేదు, మన స్నేహితులు మరి చెడ్డ అలవాట్లు గలవారు, సరైనటువంటి వ్యక్తులు కారు, అనైతికమైనటువంటి పనులు చేసేవారు అనుకోండి, కొద్ది కాలానికి మనము కూడా వాళ్ళగా మారే అవకాశం ఉంటుంది. మన పెద్దలు కూడా ఒక సామెత చెప్తుంటారు, 3 నెలలు సావాసం చేస్తే వాడు వీడయ్యాడు అని. ఈ విధంగా సావాసంలో కూడా మనము ఆ అవతల వ్యక్తుల యొక్క అలవాట్లను అలవాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్నేహితులను, సరైన వ్యక్తులను మనం ఎంచుకోవాలి. ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, నీ స్నేహితులు ఎలాంటి వారో నాకు చెప్పు, నీవు ఎలాంటి వాడో నేను చెప్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక మనిషి స్నేహితులను బట్టి మనం అతన్ని అంచనా వేయచ్చు, అతను ఎలాంటి వాడు అనేది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో తెలియజేశారు, మంచి వ్యక్తుల యొక్క స్నేహము ఎలాంటిది అంటే కస్తూరి అమ్మేవానితో సమానము. కస్తూరి అమ్మే వ్యక్తి ఉంటాడు. కస్తూరి అంటే ఒక మంచి సుగంధ ద్రవ్యం అనుకోండి. అతని వద్ద మనం ఉన్నప్పుడు అతని ఆ కస్తూరిని కొనకపోయినప్పటికీ కూడా అతన్ని దగ్గరగా ఉంటే అతని సువాసన మనకు, ఆ కస్తూరి యొక్క సువాసన మనకు తగులుతూ ఉంటుంది. కాబట్టి మనము అతని వద్ద ఉంటే చాలు, అతని మంచి అంతా కూడా మనకు అబ్బుతూ ఉంటుంది, మంచి వ్యక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉన్నట్లయితే. అదే చెడ్డ వ్యక్తుల సాంగత్యము, ఫ్రెండ్షిప్ ఎలాంటిది అంటే, ఒక కమ్మరివాడు ఉన్నాడు, కొలిమిలో ఏదో ఒక వస్తువు తయారు చేస్తున్నాడు అనుకోండి, అతని వద్ద కూర్చున్నామనుకోండి, ఆ మసి, ఆ మంట అంతా కూడా మనకు తగులుతూ ఉంటుంది. ఇదే విధంగా చెడ్డ వ్యక్తుల సాంగత్యం కూడా అంతే. వాళ్ళ చెడ్డ పనులు, చెడు అలవాట్లన్నీ కూడా మనకు అబ్బుతూ ఉంటాయి. కాబట్టి సోదరులారా, ప్రధానంగా మన యువత, ప్రస్తుతము మన యువకులు వాళ్ళ యొక్క స్నేహితులను గురించి చాలా ముఖ్యంగా ఆలోచన చేయాలి. మంచి వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని వాళ్ళు సాంగత్యంలో గడపడం కోసం ప్రయత్నం చేయాలి. పెద్దల సాంగత్యంలో, ఆధ్యాత్మిక పరులైనటువంటి వ్యక్తుల సాంగత్యంలో వాడు గడుపుతూ ఉన్నట్లయితే వాళ్ళు చెప్తున్నటువంటి మంచి మాటలు ఒకరోజు కాకపోయినా మరొక రోజున వారికి మనసులకు తగిలి వాళ్ళు అనుసరించే అవకాశం ఉంటుంది.
ఈ రోజున మన యువత, మన యువకులు ఈ పెడ మార్గంలో, ఈ చెడు మార్గంలో పోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, మరి చెడు మార్గం వైపునకు ఆహ్వానించే, ఆకర్షించే ఆ స్నేహితులు, ఆ స్నేహం, చెడ్డ స్నేహాల కారణంగానే ఈ రోజున యువకులందరూ కూడా పాడైపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి, చూస్తూ ఉండాలి. మన కుమారుడు, మన కుమార్తె యొక్క స్నేహితులు ఎలాంటి వారు అన్నది ఇప్పుడు కూడా చూస్తూ ఉండాలి. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవము ఎటువంటి వ్యక్తులతో మీ స్నేహం ఉండాలి, ఎటువంటి వ్యక్తులతోటి మీరు సహచర్యాన్ని కలిగి ఉండాలి చెప్తున్నాడు. ఏ విధంగా అంటే, విశ్వాసులు మరి విశ్వాసులనే తమ స్నేహితులుగా చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పడం జరిగింది. విశ్వాసము అంటే మనిషి తన హృదయంలో మరి ఈ సృష్టికి దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొకడు ఆరాధనకు అర్హుడు కాడు అన్న నమ్మకాన్ని, అన్న సిద్ధాంతాన్ని, అన్న విశ్వాసాన్ని కలిగి ఉండడమే ఇక్కడ విశ్వాసం. మరి ఆ విధంగా కాదు అన్న వాళ్ళను మరి అవిశ్వాసంగా దైవం ఇక్కడ పేర్కొనడం జరిగింది. విశ్వాసుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, మంచి కోసం తప్పిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. సోదరులారా చూడండి, దైవం ఒక్కడేనని విశ్వసించేవాడు మరి దైవం నాకు ఈ సత్యాన్ని తెలిపాడు కదా అని అతని ఆరాధనలో మునిగి తేలిపోడు. ఎప్పుడు అతని గొడవే, అతని ఆరాధనలే. ఈ విధంగా ఎంత మాత్రం కూడా తన గురించి అతను ఎంత మాత్రం కూడా ఆలోచన చేయడు. తన సమాజం గురించి ఆలోచన చేస్తాడు. అరే, ఈ సత్యం నలుగురికి కూడా చెప్పాలి, అందరూ కూడా మరి ఈ సత్యాన్ని అంగీకరించి స్వర్గంలో ప్రవేశించాలి అని అతను మరి మంచి కోసం తప్పించేవానిగా మారతాడు. సమాజంలో ఉన్నటువంటి చెడులను నిర్మూలించేవానిగా అతను తయారవుతాడు. చూడండి, విశ్వాసం వలన కలిగే ప్రయోజనాలు చూడండి. ఇంకా అందరి హక్కులను కూడా నిర్వర్తించేవాడుగా మారతాడు. ఎందుకంటే దేవుని హక్కును నిర్వర్తించేవాడు, దేవుని హక్కును పూర్తి చేసేవాడు మరి మానవుల హక్కులను పూర్తి చేయకుండా ఉంటాడా? ఒకసారి చూడండి. కాబట్టి సోదరులారా, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఇంతకీ దేవుని హక్కు ఏమిటండి అని. దేవుని హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఆయనకు సాటిని సమానాన్ని కల్పించకుండా, ఆయన ఆరాధనలో ఎవరికి కూడా భాగస్వామ్యాన్ని ఇవ్వకుండా, ఆయన ఒక్కనికి మాత్రమే లొంగి ఆయన ఆజ్ఞ మేరకు జీవితం గడపడమే మనము దేవునికి చెల్లించే హక్కు అన్నారు. కాబట్టి ఈ సృష్టికి కర్త ఒక్కడే అని విశ్వసించడము, ఆయన ఆజ్ఞ మేర జీవితం గడపడము, ఆయనకు విధేయత చూపి మరి లొంగి జీవితం గడపడము, ఇది ఆయనకు మనము చెల్లించే హక్కు అన్నమాట. దీనినే దేవుని హక్కు అంటారు, మనిషి యొక్క బాధ్యత. మరి దేవుని హక్కును ఎవరైతే చెల్లిస్తాడో సాటి మానవుల హక్కును అతను మరి కొల్లగొడతాడు. ఎంత మాత్రం కూడా కాదు కదా. ఎందుకంటే దైవం ఆజ్ఞాపించాడు, నన్ను ఒక్కనికి ఆరాధన చెయ్యి అని చెప్పిన తర్వాత నీ తల్లిదండ్రులను నువ్వు ఆదరించు అన్నాడు. ఇంకా నీ భార్య బిడ్డలను కూడా ఆదరించు అన్నాడు. ఇంకా సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలు మరి వితంతువులు, అనాథల యొక్క హక్కులను నీవు గుర్తించు అన్నాడు. సోదరులారా, ఇవన్నీ కూడా మానవుల హక్కులు. కాబట్టి ఒక విశ్వాసి దేవుని హక్కును నిర్వర్తించడంతో పాటు మానవుల హక్కులను కూడా నిర్వర్తిస్తూ ఉంటాడు. చూడండి, విశ్వాసం వలన కలిగే ప్రయోజనం. మరి అతని వలన సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే మంచినే అతను ప్రబోధిస్తూ ఉంటాడు, మంచిని చెయ్యండి అని బోధిస్తూ ఉంటాడు. చెడు ఎక్కడైతే ఉంటుందో దానిని ఆపడానికి కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ప్రజలకు మరి దేవుని యొక్క విశ్వాసం వైపునకు, ఆయన ఆజ్ఞ వైపునకు, ఆయన స్వర్గం వైపునకు ఆహ్వానిస్తూ ఉంటాడు. తద్వారా అతని ద్వారా మంచి జరుగుతుంది తప్పించి చెడు ఎంత మాత్రమే జరగదు. కాబట్టి విశ్వాసం వల్ల కలిగే ప్రయోజనం చూడండి సోదరులారా. ఇంకా అతను మనోకాంక్షల యొక్క దాస్యాన్నే చెయ్యడు. తన మనస్సు ఏది చెప్తుందో అది చేయడానికి చూడడు. అతను దైవం ఏం చెప్తున్నాడో అది చేయడానికి చూస్తాడు. ఈ విధంగా అతనికి శుభాలు కలుగుతాయి. మరి అతని ద్వారా అందరికీ కూడా లాభమే, ప్రయోజనమే కలుగుతుంది. ఇక అవిశ్వాసం అంటారా సోదరుల, దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది అవిశ్వాసం. అవిశ్వాసంలో ఎవరైతే పడి ఉంటారో అతనికి దైవభీతి ఉండదు, పాపభీతి ఉండదు. మరి తన మనస్సుకు ఏదైతే నచ్చుతుందో అది మాత్రమే అతను చేస్తాడు. మరి అది ఇతరులకు ఎంత నష్టం కలిగిస్తున్నప్పటికీ కూడా దానిని అతను మానుకోడు. నేను బాగుపడుతున్నానా లేదా, నాకు మంచి జరుగుతుందా లేదా అన్న స్వార్థం తప్పించి, అరే నా ద్వారా నలుగురు బాధపడుతున్నారే అన్న ఆలోచన అతనికి ఉండదు. చూడండి సోదరులారు, ఈ రోజున మనం చూస్తున్నాము అనేక కోటాను కోట్ల స్కామ్లు జరుగుతున్నాయి.
మరి అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. మరి ఆ విధంగా చేసేవారు, అరే నేను చేస్తున్నటువంటి ఈ పనికి అనేక వేల మంది బాధపడతారే అన్న ఆలోచన ఉన్నట్లయితే ఆ స్కామ్లు చేసేవాడు ఎవడన్నా చేస్తాడా? కోటాను కోట్ల రూపాయలు ఆ విధంగా చేయడం వలన మరి ప్రజలకు రావాల్సినటువంటి ఆ ప్రజోపకర పనులకు మరి ఎంత ఆటంకం కలుగుతుందో చూడండి. ఈ విధంగా అతని వల్ల కోటాను కోట్ల మంది బాధపడుతున్నారు. ఆ ఆలోచన అతనికి ఉన్నట్లయితే ఆ తప్పు అతను చేయగలడా? ఈ విధంగా అవిశ్వాసంలో ఉన్నవాడికి దైవభీతి ఉండదు. ఎందుకంటే అతనికి దైవం ఒక్కడే అన్న ఆలోచన ఉండదు. అనేక మందిని ఆరాధిస్తుంటాడు. ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఈయన, ఈయన ద్వారా మనకు లాభం రాకపోతే మరొకరు, మరొకరి ద్వారా మనకు ప్రయోజనం కలగకపోతే ఇంకొకరు. ఈ విధంగా అతను చొక్కాలు మారుస్తున్నట్టు దైవాన్ని మారుస్తుంటాడు. ఎందుకంటే అతనికి స్థిరమైనటువంటి అభిప్రాయం ఉండదు దైవం అంటే. అతని అభిప్రాయం ఏ విధంగా ఉంటుందంటే, దేవుడండి, దేవుడు అంటే నాలాగే ఉంటాడు, నాలాగే బలహీనతలు ఉంటాడు, నాలాగే భార్య బిడ్డలు ఉంటారు, నాలాగే దెబ్బలు తింటాడు, నాలాగే రక్తాన్ని కారుస్తాడు. ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి అతనిలో ఉంటుంది. కానీ సోదరులారా, ఇది సరైనటువంటి విధానం కాదు. మనిషికి తన దైవం పట్ల స్థిరమైనటువంటి అభిప్రాయం కలిగి ఉండాలి. ఏ విధంగా అయితే ఒక 1,00,000 మందిలో నిలబెట్టి 1,00,000 మందిలో తన తండ్రిని నిలబెట్టి, ఏవయ్యా మీ నాన్నగారిని గుర్తుపట్టు అంటే ఎంత తేలిగ్గా అతను గుర్తుపడతాడు? అదేవిధంగా మన దైవాన్ని కూడా అంతే తేలికగా మనం గుర్తుపట్టాలి సోదరులారా. కానీ మన దురదృష్టం ఏమిటంటే, నీ దైవం ఎవడు అంటే సరైనటువంటి సమాధానం మనకు రాదు. ఎందుకు రావడం లేదు అంటే, సరైనటువంటి అభిప్రాయాన్ని, ఆ దైవ భావనను మనకు తెలియడం లేదు, కలిగి ఉండడం లేదు. మనం ఎన్నిసార్లు చెప్తున్నా కూడా మళ్ళీ అవే తప్పులు మనం చేస్తున్నాం. కాబట్టి దైవం అన్నవాడు ఒక్కడై ఉంటాడు. ఆయనకు సాటి సమానం ఎవరు ఉండరు. ఆయన మనిషి మళ్ళీ చావు పుట్టుకలు అతీతంగా ఉంటాడు. ఇంకా భార్య బిడ్డలు కానివ్వండి, ఆస్తులు, దర్పాలు, ఇటువంటి అన్నిటికీ కూడా ఇంకా మానవ బలహీనతలకు అతీతంగా ఉండేవాడు ఆయన. కాబట్టి మనిషి దేవుడు కాడు, దేవుడు మనిషి కాడు. సోదరులారా, ఈ విషయాన్ని ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మనిషి ఎన్నడూ కూడా దేవుడు కాడు, దేవుడు ఎన్నడూ కూడా మనిషి కాడు. దేవుని తత్వాన్ని మనం అర్థం చేసుకున్నామంటే, మనుషులను తీసుకొచ్చి మనము దేవుని యొక్క స్థానాన్ని ఇచ్చి ఆయనను అవమానపరచము. కాబట్టి ఈ విధంగా మనకు స్థిరమైనటువంటి అభిప్రాయం, దైవభావన లేని కారణంగా ఈ రోజున రోజుకొక దైవాన్ని మనము మారుస్తూ పోతున్నాము. ఈ విధంగా ఇది ఎందుకు వస్తుందంటే, దీనిని అవిశ్వాసం అంటారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక మాట కనబడుతుంది, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా నుండి మరల్చుకునేవాడు శాపగ్రస్తుడని ఇర్మియా గ్రంథం చెప్తుంది. కాబట్టి నరులను ఆశ్రయించకూడదు మనం. ఆ నరులు ఎవరైనా కానివ్వండి, మనకు ఎంత ఇష్టమైనా కానివ్వండి, మనం ఎంతగా వాళ్ళను ప్రేమిస్తున్నా కానివ్వండి, నరులను మనం ఆశ్రయించకూడదు. నరుడు అంటే ఎవరండి? నరుడు అంటే మరి తల్లిదండ్రులకు పుట్టినవాడు, శరీరాన్ని కలిగి ఉన్నవాడు, బలహీనతలు ఉన్నవాడు, ఆకలి వేస్తే తిండి తినడం అవసరమైనవాడు, మరి అలసిపోతే నిద్ర అవసరం ఉన్నవాడు, ఇతనిని మనిషి అంటారు. మరిచిపోయేవాడు. కాబట్టి మనిషిని మనం ఆశ్రయించకూడదు, నరులను ఆశ్రయించకూడదు. శరీరులను అంటే శరీరాన్ని ధరించి వచ్చిన వాళ్ళు, అది మనిషి అయినా కానివ్వండి, ఏదైనా జీవజాలమైనా కానివ్వండి, శరీరులను మనకు ఆధారంగా చేసుకోకూడదు. మన హృదయంలో ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను, ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ యెహోవాను తప్ప మరొకరికి మన స్థానం ఇవ్వకూడదు. ఇదే నిజమైనటువంటి విశ్వాసము. ఇది కాదు అన్నామంటే అది అవిశ్వాసం అవుతుంది. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవము విశ్వాసులు తోటి విశ్వాసులనే మరి తమ అంతరింకులుగా చేసుకోవాలి అంటున్నాడు. కాబట్టి మనము ఈ విధంగా మంచిని పెంపొందించే వాళ్ళను, చెడు నుండి నిరోధించే వాళ్ళను మన స్నేహితులుగా మనము చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క మంచి అలవాట్లు కూడా మనకు అబ్బుతాయి. మనము కూడా మంచి కోసం పాటుపడే వాళ్ళంగా అప్పుడు మారే అవకాశం ఉంటుంది. సరే సోదరులారు, ఇప్పుడు మనం కాసేపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల గురించి వినడానికి ప్రయత్నం చేద్దాము. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనిషికి ఎదురయ్యే ప్రతి సమస్య గురించి కూడా మరి ఏ విధమైనటువంటి ఆచరణ మనం చేయాలి, ఏ విధమైనటువంటి విధానాన్ని మనం అనుసరించాలో మనకు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఎందుకంటే సోదరులారా, అంతిమ దైవ గ్రంథం మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత మరొక గ్రంథం కానీ మరొక ప్రవక్త కానీ వచ్చే అవకాశం లేదు. ఆయన అంతిమ ప్రవక్త. ఎందుకంటే దైవము అనేక గ్రంథాలు పంపాడు. అయితే ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది. కాబట్టి
ఆ గ్రంథాల పరంపరను దివ్య గ్రంథం ఖురాన్ తోటి ముగింపు చేయడం జరిగింది. మరి లక్షలాది మంది ప్రవక్తలను పంపాడు, సుమారు 1,84,000 మంది ప్రవక్తలను పంపాడు. అయితే ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ప్రవక్తల పరంపరను ఆయన మరి ముగించడం జరిగింది. కాబట్టి ప్రళయం వరకు వచ్చే మానవాళికి ఈ గ్రంథము మరియు ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క బోధనలు మరి ఆచరణీయం, అనుసరణీయం కాబట్టి, ఆదర్శం కాబట్టి ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా మరి మనకు తెలియజేయడం జరిగింది. ఏ విధంగా మనం జీవితం గడపాలి, మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మన యొక్క కాలకృత్యాలు ఏ విధంగా తీర్చుకోవాలి, ఆ తీర్చుకుంటున్నప్పుడు ఏ విధమైనటువంటి ప్రార్థన చేయాలి అన్నది కూడా మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పడం జరిగింది. మరి ఈ విధంగా సోదరులారా, మరొక అంశం ఏమిటంటే భయం కలిగినప్పుడు, మనం ఇంతకుముందు కష్టాలు మరి ఆపదలు వచ్చినప్పుడు ఏ విధంగా మనము ఏ విధమైనటువంటి సహనాన్ని వహించాలో చూడడం జరిగింది. ఇప్పుడు భయాన్ని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు. సహజంగా మనిషికి భయ ప్రమాదాలు కలుగుతుంటాయి. మరి అటువంటి సందర్భంలో ఏ విధంగా మనము సహనాన్ని వహించాలో ఇక్కడ చెప్తున్నారు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో దైవం ఒక సందర్భంలో చెప్పాడు, మనిషికి కలిగే కష్టాలు అతన్ని అకృత్యాల మూలంగానే, అంటే అతను చేసుకున్న పనుల కారణంగానే కలుగుతాయి. మరి మరొక సందర్భంలో చెప్తున్నాడు, మా అసాబక మిన్ హసినతిన్ ఫమినల్లా వమా అసాబక మిన్ సయ్యతిన్ ఫమిన నఫ్సిక. అంటే ఓ మనిషి, నీకు ఏ మంచి కలిగినా అది నేను ఇస్తున్నటువంటి కారుణ్యం వలన నీకు కలుగుతుంది. మరి నీకు ఏదైనా ఒక ఆపద కానీ, కష్టం కానీ, లేకపోతే ఏదైనా ప్రమాదం కానీ కలుగుతుందంటే అది స్వయంగా నీవు చేసుకున్న దాని ఫలితంగానే కలుగుతుంది అంటున్నాడు. కాబట్టి సోదరులారా, మనము చూస్తున్నాము మన ప్రకృతి అంతా కూడా ఈ విధంగా మరి అసమతుల్యతతోటి ఈ రోజున ఉండడం మనం చూస్తున్నాము. తుఫాన్ల రూపంలో కానివ్వండి, లేకపోతే భయంకరమైనటువంటి ఎండల రూపంలో. ఒక 30-40 సంవత్సరాల క్రితము ఇటువంటి వాతావరణాన్ని మనం చూడలేదు. సరైనటువంటి సమయానికి వానలు పడేవి, సరైనటువంటి సమయానికి ఎండలు వచ్చేవి, చలి కూడా అదే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము అంతా కూడా అయితే ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఏమీ కూడా ఉండడం లేదు. వానలు కురిస్తే ఒకే విధంగా కురుస్తున్నాయి, లేకపోతే అసలు వానలే కురడం లేదు. ఈ విధంగా సృష్టి అసమతుల్యత ఎందుకు జరిగిందంటే మనిషి ఏం చేస్తున్నాడు, తన స్వార్థ నిమిత్తము మరి అనేక రకాల రసాయనాలు విడుదల చేసి ఫ్యాక్టరీలు నిర్మించేసుకుంటున్నాడు, మరి కొండలను తవ్వేస్తున్నాడు, మరి పచ్చని చెట్లను నరికేస్తున్నాడు. పచ్చదనం అనేదే లేకుండా ఈ రోజున మొత్తం అంతా కూడా సిమెంట్ మయమైపోయింది, కాంక్రీట్ మయమైపోయింది. ఈ విధంగా సృష్టి అసమతుల్యతతోటి రావడానికి కారణం ప్రధానంగా మనమే. మన స్వార్థ నిమిత్తము మనం ఏం చేస్తున్నాము, మరి సృష్టి సమతుల్యతను దెబ్బతీస్తున్నాము. తద్వారా మన మీదకు కష్టాలు వస్తున్నాయి. మరి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, 3వ ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది నీటి కోసమే జరుగుతుంది అంటున్నారు. ఈ విధంగా నీరు అనే ఈ చాలా జీవ వనరు కాలక్రమేణా అది హరించుకుపోతుంది. కొంతకాలం తర్వాత అయితే ఇంకా వానలో పడవేమో అన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సోదరులారా. ఎందుకంటే పైనుండి కురుస్తున్నటువంటి ఆ వాన నీరు భూమిలోకి ఇంకిపోయే మార్గం కనిపించడం లేదు. ఎక్కడికక్కడ సిమెంటమయం అయిపోయి అదంతా కూడా వ్యర్థంగా సముద్రం పాలైపోతుంది. ఈ విధంగా పైనుండి పడుతున్నటువంటి వాన భూమిలోనికి ఇంకే పరిస్థితి లేనప్పుడు మరి ఏ విధంగా చల్లదనం ఉంటుంది? ఈ విధంగా సమతుల్యత దెబ్బతీసి మనిషి ఈ రోజున తనకు తానే అన్యాయం చేసుకుని నష్టానికి గురవుతున్నాడు. అందుకనే దైవం చెప్తున్నాడు, నీకు మంచి కలిగితే అది నా ద్వారానే వస్తుంది, చెడు కలిగినా కూడా దైవమే ఇస్తాడు, కానీ దానికి కారణము మనిషి అవుతున్నాడు ఈ రోజున. ఆ తర్వాత సోదరులారా, దీనికి మరి పరిష్కారాన్ని దైవం సూచిస్తున్నాడు. తూబు ఇలల్లా, మీరందరూ కలిసి దేవుని వైపునకు మరలండి. మీరు మారు మనస్సు పొంది దేవుని వైపునకు తిరగండి. ఇదేంటంటే దేవుని వైపు తిరగడం అంటే అటువైపు ఉన్న ముఖాన్ని ఇటువైపు తిప్పుకోవడమా అని సందేహం వస్తుంది. దేవుని వైపు తిరగడం అంటే సోదరులారా ముఖాన్ని తిప్పుకోవడం కాదు, లేకపోతే మన 2 చేతులతోటి రెండు లెంపలను వాయించుకొని నన్ను క్షమించి ప్రభువు అని చెప్పేసి ఈ విధంగా అనుకోవడం కాదు సోదరులారా. దేవుని వైపు తిరగడం అంటే చిత్తశుద్ధితోటి మనస్ఫూర్తిగా పాపక్షమాపణ నిమిత్తము ఆయన ఆజ్ఞ వైపునకు మరలడము, ఆయన చెప్పిన ప్రకారము మనం చేయడము.
ఇంతవరకు దైవమా నేను నా మనస్సుకు నచ్చిన విధంగా చేశాను, ఇక నేను ఆ విధంగా చెయ్యను, నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞమైన జీవితం గడుపుతాను అని ఆయన ఆజ్ఞమైన జీవితం గడపడమే దేవుని వైపునకు తిరగడం సోదరులారా. అదే పాప క్షమాపణ నిమిత్తము మనము వేడుకోవడం కూడా అంతే అంతే తప్పించి లెంపలేసేసుకున్నాను క్షమించని చెప్పేసి ఏదో చేయాలని అన్న ఏదో ఒక రివాజులాగా, ఒక సాంప్రదాయం లాగా ఏదో ఒకసారి వెళ్ళి మనము లెంపలేసుకుని మళ్ళా వారం వరకు కూడా మన ఇష్టం వచ్చిన జీవితం గడిపేసి వారం తర్వాత మళ్ళీ వెళ్ళి ఈ విధంగా ఇటువంటి వ్యవహారము ఆరాధన దైవానికి ఎంత మాత్రం కూడా అవసరం లేదు సోదరులారా. దేవుని ఆరాధన అంటే అనుక్షణం కూడా ఆయన ఆజ్ఞమైన జీవితం గడపడమే దేవుని ఆరాధన. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం సోదరులారా. మరి ఏ విషయాలైతే మనం ఇక్కడ విన్నామో వీటి మీద ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని, అందరికీ కూడా దైవము అల్లా మంచిని చేయాలని, శాంతిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకులు దవానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.